పద్మిని ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈ రోజు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ ఏకాదశి సమయంలో ఉపవాసం ఉంటే అన్ని బాధలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. మరి ఈ రోజు ఏ పూజలు చేయాలి, ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో మిగతా సాంప్రదాయాల కంటే పండుగలు, శుభకార్యాలు హిందూ సాంప్రదాయంలోనే ఎక్కువగా వస్తాయి. వీటిలో పద్మిని ఏకాదశి ప్రముఖమైన స్థానం ఉంది. ఉపవాసాన్ని పాటిస్తే దుఃఖం, అవినీతి, బాధ వంటి చెడుగుణాలు దూరమవుతాయి. ఈరోజు జరుపుకునే పద్మిని ఏకాదశిని సముద్ర ఏకాదశి, జలకృత ఏకాదశి అని కూడా పిలుస్తారు. మరి ఎంతో విశేషమైన ఈ పద్మిని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఆ పదార్థాన్ని వేసి స్నానం చేయడం వల్ల నరదృష్టి, నరపీడ, నరఘోష తొలగిపోతాయి. దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి. మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు అవతరించిన అవతారాల్లో ఒక్కో అవతారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా మనం వామన అవతారం గురించి చెప్పుకోవాలి. ఈ ఏకాదశి రోజున వామన అవతారంలో ఉన్న విష్ణువును పూజించాలి. ఈ రోజున ఎవరైతే వామన అవతారాన్ని పూజిస్తారో, ఆరాధిస్తారో అలాంటి వారు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారట. ఈరోజు గంగా స్నానం ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల సకల పాపాలు, పూర్వజన్మ పాపాలు కూడా పరిష్కారం అవుతాయట. మరి పద్మిని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరికి నది నీటితో స్నానం చేయడం, గంగా జలంతో స్నానం చేయడం కుదరకపోవచ్చు. మరి అలాంటి వారు ఏం చేయాలి అంటే, పద్మిని ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి గంగా నీటితో స్నానం చేయాలి. మీ దగ్గర గంగాజలం ఉంటే ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు. అలా కూడా కుదరని వారు ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకుని గంగాదేవిని మనసులో స్మరించుకుని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని స్మరించాలి. లేదా గంగా 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 అని 3 సార్లు అమ్మవారిని తలుచుకుని ఆ నీటిని తలపై నుంచి పోసుకోవాలి. ఇలా స్నానం చేసినా, గంగా స్నానం చేసినా ఫలితం మీకు దక్కుతుంది. ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులు ఆ స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలు. నరదృష్టి, నరపీడ, నరఘోష తొలగిపోతాయి. సకల శుభాలు మీకు కలుగుతాయి. ఈరోజు ఉపవాసాన్ని ఆచరిస్తే ఎంతో మంచిది. ఉపవాసం ప్రారంభించడానికి ముందు శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. ఉపవాసాన్ని పాటించేవారు సూర్యుడు అస్తమించేదాకా ఎటువంటి ఆహారము తీసుకోకూడదు. అలాగే ఉపవాసం పాటించని వారు ఈరోజు తప్పకుండా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు, భుజించకూడదు. సులభంగా జీర్ణమయ్యే సాత్విక ఆహారాన్నే తీసుకోవాలి. ఈ ఏకాదశి రోజు పూజ చేసుకునేందుకు గాను ప్రత్యేక స్థలాన్ని చూసుకుని అక్కడ పూజలు మొదలు పెట్టాలి. తరువాత విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలకు గంగా జలంతో అలాగే కుంకుమ నీటితో అభిషేకం చెయ్యాలి. విష్ణు విగ్రహానికి పువ్వులు, తమలపాకులు, కొబ్బరి మొదలైనవి సమర్పించాలి. ఆ తర్వాత మీరు కోరే కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడానికి విష్ణువుని ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థించేటప్పుడు భాగవత పురాణాన్ని కానీ, విష్ణు సహస్రనామాన్ని కానీ, లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే శ్లోకాలను తప్పనిసరిగా చదువుకోవాలి. ఇలా చేస్తే చాలు, విష్ణుమూర్తి మీపై సిరుల వర్షం కురిపిస్తాడు, సకల బాధల్ని పోగొడతాడు. అదేవిధంగా ఏకాదశి రోజు సాయంత్రం విష్ణు విగ్రహం ముందు కానీ, తులసికోట ముందు కానీ దీపాన్ని వెలిగించండి. కుదిరితే ఈరోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే కూడా మహాపుణ్యం కలుగుతుంది. పూజలు చేసిన తర్వాత అందరికీ కూడా స్వామికి నివేదించిన పదార్థాలను
ప్రసాదంగా పంచి పెట్టాలి. ఈరోజు ఇలా చేస్తే మహాపుణ్యం దక్కుతుంది. ఇక ఈరోజు సాయంత్రం మళ్ళీ విష్ణు భగవానుడి ముందు దీపాన్ని వెలిగించాలి. కుదిరితే బ్రాహ్మణులకు అన్నదానం చేయండి. పూజలు చేసిన తర్వాత అందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టాలి. ఉపవాసాన్ని పాటించేవారు ఆలస్యంగా పడుకోవాలి. అంతేకాకుండా ఉపవాసం పాటించని వారు ఈరోజు ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు. అలాగే వంటల్లో వాడకూడదు. అన్నం తినడం మానుకోవాలి. దానికి బదులుగా పళ్ళు పాల పదార్థాలు తీసుకోవచ్చు. 8 సంవత్సరాలలోపు పిల్లలు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఆరోగ్యం సహకరించని వారు, గర్భిణులు, అదేవిధంగా అంగవైకల్యంతో బాధపడేవారు, ఉద్యోగంలో తీరిక లేక చెయ్యక కుదరని వారు, ఇలాంటి వారు ఉపవాసాన్ని పాటించవలసిన అవసరం లేదు. గృహస్థులు, అదేవిధంగా సన్యాసులు తప్పనిసరిగా ఏకాదశిని పాటించాలి. ఏకాదశి రోజు సాయంత్రం మరలా విష్ణువును ప్రార్థించాలి. ఇక వీలైతే జాగరణ చేయాలి. అంటే పురాణాలు చదువుతూ ఆ రోజు రాత్రంతా జాగరణ చేస్తే మంచిది. ఇక మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా పారణ చేయాలి. అంటే ఎవరైనా ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఏకాదశి ఉపవాసాన్ని పాటించేవారు ఆహారాన్ని తీసుకోవాలి. దీన్నే పారణ అంటారు. ఎవరైతే ద్వాదశి గడిలు ముగిసేలోగా పారణ చేస్తారో వారికి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. పద్మిని ఏకాదశి అనేది శుక్లపక్షంలో అధిక మాసంలో వస్తుంది. దీనిని కమల పురుషోత్తమ ఏకాదశి అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పద్మిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోరిన కోరికలు నెరవేరతాయట. మరి పూజ ఎలా చేయాలి అంటే పద్మిని ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని తరువాత విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ద్వాదశి రోజు మీకు తగ్గట్లు మీకు వీలైతే ఇతరులకు భోజనాలు కూడా పెట్టుకోవచ్చు. బ్రాహ్మణులకు తాంబూలాన్ని సమర్పించుకుని మనసులోని కోరిక కోరుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. మరి పద్మిని ఏకాదశికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను పులస్త్య మహర్షి నారదుడికి తెలియచేశాడు. నేను కల్పించుకుని చెబుతున్నది కాదు. పులస్త్య మహర్షి విస్తృతంగా చెప్పాడు. నేను నీకు సంక్షిప్తంగా వివరిస్తాను, విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. కృతవీరుని కుమారుడు కార్తవీర్యార్జునుడు. ఇతను రాక్షస రాజైన రావణుణ్ణి పట్టుకున్నాడు. కారాగారంలో బంధించాడు. పులస్త్య మహర్షి కార్తవీర్యార్జున్ని బ్రతిమాలాడాడు, ప్రార్థించాడు. రావణుణ్ణి విడిపించి తిరిగి లంకకు పంపించాడు. ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని విన్న నారదుడు ముని శ్రేష్ఠుడైన పులస్త్య మహర్షి దగ్గరకు చేరుకున్నాడు. నారదుడు కూడా దివ్యదృష్టి కలవాడే. అయినా లోకానుగ్రహాన్ని కోరుకునేవాడు కనుక తనకేమీ తెలియనట్టుగా మహర్షిని ఈ విధంగా అడిగాడు. ఓ మునిశ్రేష్ఠ, రావణుడు సమస్త దేవతలను, ఇంద్రుణ్ణి కూడా జయించాడు కదా. యుద్ధంలో గొప్ప నేర్పరి కదా. అటువంటి రావణుణ్ణి కార్తవీర్యార్జునుడు ఎలా జయించగలిగాడు? నాకు కలిగిన సందేహాన్ని మీరు తొలగించండి అని ప్రార్థించాడు. అతని మాటలు విన్న పులస్త్యుడు ఇలా చెప్పసాగాడు. ఓ నారదా, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ముందుగా కార్తవీర్యార్జుని జన్మ వృత్తాంతం నీకు తెలియచేయాలి. కనుక ఆ విషయాన్ని చెబుతున్నాను, సావధానంగా విను. పూర్వం త్రేతాయుగంలో మాహిష్మతి అనే నగరాన్ని కృతవీరుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను మహాబలశాలి. కృతవీర్యుడు హైహే క్షత్రియ వంశంలో పుట్టాడు. పెద్దవాడై దేశానికి రాజయ్యాడు. ఆ రాజుకు ప్రాణంతో సమానమైన భార్యలు 1000 మంది ఉన్నారు. రాజ్యపాలన చక్కగా చేసేవాడు. అయినా అంతమంది భార్యలతో ఒకరికి కూడా సంతానం కలగలేదు. అతను సంతానం కోసం అనేక మంది దేవతలను ఆరాధించాడు. పితృతర్పణాలు చేశాడు. సిద్ధపురుషులను సేవించాడు. వైద్య శిఖామణుల సలహాలు పాటించాడు. పెద్దల మాట ప్రకారం ఎన్నో వ్రతాలు చేశాడు. ఔషధాలు సేవించాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా అతనికి పుత్ర సంతానం కలగలేదు. ఎన్ని వైభవాలు ఉన్నా పుత్ర సంతానం లేకపోవడం వల్ల అవి ఎటువంటి సుఖాన్ని ఇవ్వలేదు.
మంచి ఆకలిగా ఉన్నవారికి అన్నం తప్ప మరేమీ రుచించవు కదా, ఆకలి తీర్చవు కదా. అలాగే ఈ మహారాజుకి ఎన్ని వైభవాలు, సుఖాలు ఎన్ని ఉన్నా అవన్నీ ఆనందాన్ని ఇవ్వలేదు. ఆ మహారాజు చాలా కాలం ఆలోచించాడు. చివరికి తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. తపస్సు చేస్తే మనసులోని కోరికలు సిద్ధిస్తాయని పూర్వం చాలామంది అంటుంటే విన్నాడు. అతని భార్యలలో హరిశ్చంద్రుని కుమార్తె పద్మిని అనే పేరుగల ఆమె ఉంది. మహారాజు తాను తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నట్లుగా పద్మినితో చెప్పాడు. ఆమె తాను కూడా కట్టుబట్టలతో పాటుగా తపస్సు చేయడానికి సిద్ధపడింది. ఇద్దరూ వానప్రస్థ ఆశ్రమ నియమాలను పాటించాలి అనుకున్నారు. నార వస్త్రాలు ధరించారు. అతను చక్కగా ఆలోచించి తన రాజ్యభారాన్ని, గృహభారాన్ని యోగ్యుడైన మంత్రికి అప్పగించాడు. పద్మినితో కలిసి తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. పతివ్రత శిరోమణి అయిన పద్మిని ఇక్ష్వాకు వంశంలో పుట్టింది కాబట్టి భర్తతో పాటు తపస్సు చెయ్యాలి అనుకుంది. ఆభరణాలన్నిటినీ తీసేసింది. నార బట్టలు ధరించింది. భర్తతో పాటు కలిసి గంధమాదన పర్వతానికి చేరుకుంది. వారిద్దరూ కలిసి ఆ హిమాలయ పర్వతం మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన గదాధరుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం కాలేదు. అయినా రాజ్యపాలనకు అర్హత కలిగిన కుమారుడు కలగలేదు. అప్పటికే మహారాజు శరీరం కృశించి ఎముకలు మాత్రమే మిగిలాయి. మహాభయంకరంగా తయారైంది ఆ శరీరం. అది చూసి పద్మిని ఎంతో బాధపడింది. వారున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో ఉన్న అనసూయాదేవిని కలుసుకుంది. వినయ విధేయలతో ఆమెకు నమస్కారం చేసింది. ఆమెతో పద్మిని ఇలా పలికింది. అమ్మా అనసూయాదేవి, నా భర్త తపస్సు చేయడం మొదలుపెట్టి 10,000 సంవత్సరాలు గడిచాయి. ఇంతవరకు కేశవుడు ప్రసన్నుడు కాలేదు. మాకు దర్శనం ఇవ్వలేదు. అతను ప్రసన్నుడైతే మా కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అందుకుగాను నువ్వు నాకు ఏదైనా వ్రతాన్ని ఉపదేశించు తల్లి. ఆ వ్రతాన్ని భక్తితో చేస్తాను. ఆ వ్రతంతో భగవంతుడు ప్రసన్నుడు కావాలి. నాకు ప్రతిభావంతుడైన చక్రవర్తి పదవికి యోగ్యుడైన పుత్రుడు ప్రసాదించాలి. అటువంటి వ్రతాన్ని నాకు అనుగ్రహించు తల్లి అని 1000 విధాలుగా అమ్మను ప్రార్థించింది. అనసూయాదేవిని ప్రార్థించింది. మహాపతివ్రత శిరోమణి అయిన అనసూయాదేవి పద్మిని యొక్క ప్రార్థనను శాంతంగా విన్నది. భర్తతో పాటుగా తపస్సు చేయడానికి రాజభోగాలను వదిలిపెట్టి వచ్చిందని గ్రహించింది. ఆమె యందు కనుకరించి వ్రతం గురించి ఉపదేశించింది అనసూయాదేవి. ఆమె ఇలా పలికింది. పద్మాల వంటి విశాలమైన కన్నులు కలిగిన పద్మిని చూసి, ఓ అమ్మాయి, నీ ముఖంలో శుభప్రదమైన లక్షణాలు ఉన్నాయి. నీ కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. నీకు సంతాన యోగ్యత ఉన్నది. 32 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. దీనినే మలమాసము అంటారు. ఈ మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఏకాదశిని పద్మిని ఏకాదశి అని, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పరమ ఏకాదశి అని పిలుస్తారు. ఈ మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేసి శాస్త్ర ప్రకారంగా జాగరణ చేస్తే భగవంతుడు నీకు త్వరగా ప్రసన్నుడు అవుతాడు. నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని చెప్పింది అనసూయాదేవి. ఆమె చెప్పిన వ్రత విధానాన్ని పద్మిని జాగ్రత్తగా విన్నది. మిక్కిలి శ్రద్ధతో వ్రత విధానంలో ఏ లోపాలు లేకుండా ఆచరించింది. ఏకాదశి నాడు ఏ విధమైన ఆహారము తీసుకోకుండా ఉపవాసం చేసింది. దాంతో ఆమెలోని దోషాలన్నీ తొలగిపోయాయి. నిర్మలమైనది. రాత్రి అందు నిత్య గీతాలతో భగవంతుని సన్నిధిలో జాగరణ చేసింది. వ్రతం పూర్తయిన వెంటనే కేశవుడు ప్రసన్నుడయ్యాడు. గరుడ వాహనాన్ని అధిరోహించి పద్మినికి ప్రత్యక్షమయ్యాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు. ఓ కళ్యాణి, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. సమస్త జగానికి ఆధారభూతుడైన భగవంతుడి వాక్యాన్ని విని పద్మిని మహా ఆనందంతో స్తోత్రం చేసి తన భర్త యొక్క అభిష్టాన్ని తెలుసుకున్నదై పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకుంది. పద్మినీదేవి పలికిన మాటలు విని జనార్దనుడు ప్రసన్నుడు అయ్యాడు.
ఆమెకు ప్రసన్నత కలిగిస్తూ, ఓ కళ్యాణి, నీవు ఈ వ్రతాన్ని, జాగరణని చక్కగా చేసి నన్ను సంతోషపరిచావు. మల మాసానికే పురుషోత్తమ మాసము అనే పేరు. నా పేరుతో వెలిసిన ఈ మాసం నాకు మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాసమంతా పవిత్రమైనదే, కానీ అందులోనూ ఏకాదశి మరింత పవిత్రమైనది. దాని పేరు వింటేనే నాకు ఆనందం కలుగుతుంది. ఓ సౌభాగ్యవతి, ఈ ఏకాదశి నాడు విధి విధానంగా ఉపవాస వ్రతాన్ని జాగరణ చేశావు. ఇప్పుడు నీ ముఖంలో కళాకాంతులు చేకూరాయి. నీ కనుబొమ్మలు మరింత అందంగా తయారయ్యాయి. నీ వ్రతం ఆధారంగా నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీ భర్త మనసులో ఏమి కోరుకున్నాడో ఆ వరాన్నే అతనికి అందిస్తాను అన్నాడు విష్ణువు. ప్రాపంచిక బాధలను నశింపచేసి మహావిష్ణువు పద్మిని భర్త అయిన మహారాజు వైపు తిరిగాడు. మహారాజుతో ఇలా పలికాడు. మహారాజా, నీ మనసులో ఉన్న వరమేదో కోరుకో. నీ ప్రియమైన భార్య నీకు సిద్ధిని చేకూర్చడం కోసం నా వ్రతాన్ని ఆచరించింది, నన్ను ప్రసన్నం చేసుకుంది అన్నాడు. శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు విన్నాడు మహారాజు. ఆ మహారాజు సంతృప్తితో నిండిన హృదయం కలవాడై, మహాబాహు పరాక్రమం కలిగి సమస్త లోకంలో నమస్కరింపదగిన కుమారుణ్ణి వరంగా ఇవ్వమని కోరుకున్నాడు. ఓ మధుసూదన, ప్రపంచానికి నీవే నాదుడివి కనుక నీవు తప్ప ఇతరులైన దేవతలకు, మానవులకు, నాగులకు, దళితులకు, దానవులకు, రాక్షసులకు కూడా జయించడానికి వీలు కాని కుమారుణ్ణి కోరుకున్నాడు ఆ రాజు. ఆ విధంగా ఆ రాజు వరం కోరుకోగానే భగవంతుడు మంచిది, నీవు కోరినట్లుగానే అగుగాక అని చెప్పి అంతర్ధానమయ్యాడు. రాజు కూడా ఎంతో సంతోషపడ్డాడు. మహా ఆనందంతో భార్యతో కలిసి తన రాజధాని అయిన మాహిష్మతి నగరానికి చేరుకున్నాడు. ఆ నగరం నర్మదా నదీ తీరంలో ఉంది. అక్కడ స్త్రీలు మిక్కిలి అందమైన వారు. అందువల్ల ఆ నగరం మరింత మనోహరంగా ఉంటుంది. ఇక అతి తక్కువ కాలంలోనే పద్మిని యందు మహాబల పరాక్రమవంతుడు అయిన కార్తవీర్యార్జునుడు జన్మించాడు. 3 లోకాల్లోనూ అతనితో సమానమైన వారు దానవుడు కాని మానవుడు కాని ఎవరూ లేరు. అందుకే అతని చేతిలో రావణుడు యుద్ధంలో ఓడిపోయాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? 3 లోకాలలోనూ కార్తవీర్యార్జున్ని జయించడానికి సమర్థుడు ఎవరూ లేరు. కేవలం చక్రపాణి గదాధరుడు అయిన నారాయణుడు మాత్రమే జయించగలడు. అందుకే నారాయణుడు పరశురామ అవతారంలో కార్తవీర్యార్జున్ని జయించాడు. కాబట్టి నారద, రావణుడు పరాజయాన్ని పొందడంలో నీవు ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. మలమాస అనుగ్రహం వల్ల, పద్మిని ఏకాదశి ఉపవాస ప్రభావం వల్ల, దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు ఇవ్వబడిన వరం వల్ల అతను జన్మించాడు, మహాబల పరాక్రమవంతుడు అయ్యాడు అని పలికి బ్రాహ్మణ శ్రేష్ఠుడైన పులస్త్య మహర్షి ప్రసన్నమైన మనసుతో తన దారిన తాను వెళ్ళిపోయాడు. కాబట్టి ధర్మరాజా, నీవు అడిగిన విషయాలన్నీ పూర్తిగా చెప్పాను. మలమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పుట్టుక ప్రభావం విన్నావు కదా. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు విష్ణు లోకాన్ని చేరుకుంటారు. నీవు కూడా నీ మనసులోని కోరికలు నెరవేరాలి అంటే ఈ వ్రతాన్ని ఆచరించు అని పలికాడు. కేశవుని మాటలు విన్న ధర్మరాజు మరింత సంతోషించి మలమాసం రాగానే ఏకాదశి కోసం ఎదురుచూశాడు. వచ్చిన వెంటనే బంధువులతోనూ పరివారంతో కూడి శాస్త్ర ప్రకారంగా పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఈ పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరించేవారు, పద్మిని ఏకాదశి నాడు వ్రతాన్ని ఆచరించేవారు ధన్యజీవులు, పుణ్యాత్ములు. ఈ వ్రతాన్ని పూర్తిగా విన్నవారు కూడా పుణ్యంలో కొంత భాగాన్ని తప్పక పొందుతారు. ఈ పద్మిని ఏకాదశిలోపు ఈ కథను విని ఈ మంత్రాన్ని అంటే ఓం నమో భగవతే విష్ణవే, ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని కానీ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే చాలు. జన్మల దోషాలు పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. రాజయోగం పడుతుంది. ఓం నమో భగవతే విష్ణవే. ఓం నమో నారాయణాయ.